హాయ్ ఎవ్రీవాన్, దిస్ ఈజ్ ఒడిశా కుర్రాడు. ఈరోజు నేను ఒక టాపిక్ గురించి మాట్లాడాలనుకుని వచ్చాను. అదేంటంటే మీ పిల్లలకి సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, డేంజర్ సిచ్యువేషన్ ఇది అంతా ఎలా ఐడెంటిఫై చేయాలో పేరెంట్స్ నేర్పించాలి. అది వాళ్ళ బాధ్యత. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? ఒక 3 ఏళ్ళ పిల్లని రేప్ చేస్తే ఇంక ఈ సొసైటీని ఏమనాలి? ఆ ఇంట్లో పెంచిన తల్లిదండ్రి తప్పు అనాలా, లేదా ఆ బుద్ధిలోకి మారిపోయాడు ఆ మగవాడు తప్పుతోడనాలా? నేనైతే ఇదే చెప్తున్నాను. ప్రతి ఒక్క తల్లిదండ్రికి చెప్తున్నాను, ఎప్పుడు ఆడది బాగుండాలి, ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి, చీరలు కట్టుకోవాలి, పద్ధతిగా ఉండాలి, మిడ్డీలు వేసుకోకూడదు, చెడ్డీలు వేసుకోకూడదు, చిన్న బట్టలు వేసుకుంటారు అని అమ్మాయిలకి చెప్పడం కాదు. ఫస్ట్ అబ్బాయిలకి చెప్పండి, బుద్ధి నేర్పించండి. అంటే మాకు ఎలా బతకాలి, అమ్మాయిలతో బిహేవ్ ఎలా చేయాలి పద్ధతిగా, ఇది అబ్బాయిలకి నేర్పించాలి. ఇది ప్రతి ఒక్క తల్లిదండ్రుల బాధ్యత. ఇప్పుడు జస్టిస్ అంటున్నారు. ఇలా ఎన్ని జస్టిస్లు, ఎన్ని వేల క్రితం నుంచి జస్టిస్లు వస్తూనే ఉన్నాయి, జరుగుతూనే ఉన్నాయి. ఎప్పుడైనా ఆగిందా రేపు అనేవి? లేదు కదా. మరి మనం చేయాల్సింది దీనిలో ఏముంది? గవర్నమెంట్ చేయాల్సింది ఏముంది? ఒక్కసారి థింక్ చేయండి. గవర్నమెంట్ మారాలా, లేకపోతే ఇంట్లో మనమే పర్సనల్గా మెంటల్గా మనం మారాలా, మనం మార్చుకోవాలా? ఒక్కసారి థింక్ చేయండి. నేను చెప్పింది ఎంతవరకు రైట్ అండ్ రాంగ్ కామెంట్ చేయండి. దాని ద్వారా నేను మీకు సమాధానం ఇవ్వగలను. జై హింద్.